అందరికీ స్వాగతం సుస్వాగతం పిఎంసి డిజిటల్ కి. ఈ రోజు మనం 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో 22వ రోజుకు చేరుకున్నాము. ముందుగా లాస్ట్ 10 సెకండ్స్. ఫైవ్, 4, 3, 2, 1. చక్కగా అందరం చేతులు రెండు తీసి కళ్ళపైన ఉంచుకుందాం. ఇప్పటి వరకు మనం ఎంతో అద్భుతంగా చక్కగా మ్యూజిక్ తో ధ్యానాన్ని చేసుకుందాం. ఇప్పుడు మన యొక్క విశిష్ట అతిథి సీనియర్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. ఒక్కసారి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్ చేసుకుందాం. దయచేసి అందరూ వీడియో లాంచ్ చేసుకోండి. మరొకసారి పిఎంసి డిజిటల్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి విశిష్ట అతిథిగా ఇచ్చేశారు శ్రీ నరేంద్ర ఆసూరి గారు. నరేంద్ర ఆసూరి గారు గత 2 దశాబ్దాలుగా మన ధ్యాన కుటుంబంలో, ధ్యాన ప్రపంచంలో ఎనలేని సేవలు చేస్తున్నారు. పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పిఎంసిలో అప్పో దీపో భవ కార్యక్రమం చేశారు. కరోనా టైంలో పత్రిజీ ప్రబోధాల పేరిట 108 రోజులు యూట్యూబ్ లో అఖండ ధ్యానం నిర్వహించారు జూమ్ క్లాసుల ద్వారా. అలాగే 2022లో 108 గంటల పాటు అఖండ ధ్యానం కొనసాగించి యూట్యూబ్ లైవ్ ఇవ్వటం వలన ఇండియన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గత 40 సంవత్సరాలుగా పత్రిజీ అందించిన అద్భుతమైన జ్ఞాన భండాగారాన్ని, అందులో కొన్ని ఆనిముత్యాలను ఏరి పత్రిజీ ప్రబోధాలు పేరిట మనకి యథావిధిగా ఒక బుక్ ని అందించారు. విశేషమైన కృషి చేస్తున్నటువంటి నరేంద్ర ఆసూరి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి చెప్పుకుంటూ వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. సెషన్ ఈజ్ యువర్స్ సార్. yes thank you so much. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటూ, ధ్యానం ఒక్కటే సమస్త మానవాళికి దుఃఖ నివారణ మార్గం అని చెబుతూ, ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి ఉన్నటువంటి నీ ఆత్మకథ అని చెప్తూ, మన ఆత్మకథ తెలుసుకోవాలి అని అంటే శ్వాస మీద ధ్యాస ఒకటే మార్గం అని చెప్పి, చీకట్లలో ఉన్నటువంటి మన జీవితాలని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామం. అలాగే పిఎంసి డిజిటల్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ ధ్యానం డిజిటల్ మీడియా ద్వారా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ధ్యానం అందాలి, సరియైన ధ్యాన సాధన ఏంటో తెలియాలి అని చెప్పి పిఎంసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతో గొప్పది. అంత మేడం గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మీ అందరితో కాసేపు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి, గత 40 సంవత్సరాలుగా పత్రిజీ మనకే కాదు ప్రపంచం మొత్తానికి సరి అయిన ధ్యాన సాధన విధానాన్ని తెలియజేశారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా, అక్కడ యాడింగ్ వర్డ్ ఉంది ఒకటి, శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. యాడింగ్ వర్డ్ ఆ లైన్ ఉంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్తము అంటే మనసు, వృత్తి అంటే మనసు చేసే పని,
ఆ మనసు చేసే పనిని నిరోధించి, అంటే ఆపేయడు. ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలి మనసు చేసే పని? దాని పని ఏదో చేసుకుంటుంది. ఎందుకు ఆపాలి మనం మధ్యలో? ఇంత ఆపే అవసరం ఏమొచ్చింది? యోగ చిత్తవృత్తి నిరోధ అన్న పతంజలివా. ఆ చిత్తవృత్తిని నిరోధించడమే యోగము అన్నారు. అంటే మనసు చేసే పనిని ఆపేయడమే యోగము అన్నారు. ఇక్కడ ఎందుకు ఆపాల్సి వచ్చింది అసలు? మెయిన్ పాయింట్, ఎందుకు ఆపాలి మనసు? బాగానే ఉంది, దాని పని అది చేసుకుంటుంది. ఏవేవో కోరికలు కోరుతుంది, ఏవేవో పనులు చేస్తుంది, ఏవేవో లక్ష్యాలు నిర్దేశిస్తుంది, దానికోసం పోరాటం చేయమని చెప్తుంది, ఆరాట పడమని చెప్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. మరి ఎందుకు ఆపాలి మనసు? ఎందుకు అనంటే, ఎప్పుడైతే ఈ మనసు ఆగుతుందో, ఇంకొక విషయం ఉంది మనసు కాకుండా. మనసు పైన ఇంకొక విషయం, బుద్ధి. రెండు ఒకే నాణానికి ఉన్నటువంటి కాయిన్స్, ఫేసెస్. ఒకే కాయిన్కి ఉన్నటువంటి 2 ఫేసెస్. ఆ బుద్ధి స్థితిలోకి చేరుకో. మనకేముంది? శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. పత్రిజ ఎప్పుడు 5 ఫింగర్స్ కాన్సెప్ట్ లో చెప్తూ ఉంటారు. సో మనసు స్థితిని దాటాలి. ఆ మనసు స్థితిని దాటకుండా నీకు అడ్డుపడేది ఏదైనా ఉంది అని అంటే మళ్ళీ అది ఆ మనసే. అందుకే ఇక్కడ మనసుని నిరోధించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. మనసు ఆగాలి. మరి మనసు అంత సులభంగా ఆగుతుందా? అంత సులభంగా ఆగితే గొడవే లేదుగా. అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. అంటే ఈ మనసు చాలా చంచలం అయిపోతుంది కృష్ణ, నేను దీన్ని నిలువరించలేకపోతున్నాను. ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది, చాలా బలంగా మారుతుంది, బలంగా ఉంది, నేను దీన్ని నిలువరించలేకపోతున్నాను. వాయువరి సుదుష్కరం. అంటే నేను నా అరచేతిలో గాలిని బంధించగలనేమో కానీ ఈ మనసుని ఆపలేకపోతున్నాను, అంత చంచలంగా ఉంది. ఏం చేయాలి ఈ మనసుని నిలువరించాలి అంటే? అప్పుడు కృష్ణుడు చెప్తాడన్నమాట, ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు, చంచలం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటిది అభ్యాసేన తు కౌంతేయ. అర్జున నువ్వు చెప్పింది కరెక్టే, చంచలం అయింది మనసు. కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. అంటే నువ్వు వైరాగ్య స్థితిలో ఉండి అభ్యాసం చేయడం ద్వారా మనము దీనిని సాధించవచ్చు అంట.
ఇక్కడ వైరాగ్య స్థితి అంటే ఏంటి అసలు? మనం చేసేటటువంటి ఈ శ్వాస మహాసాధన, అద్భుతమైనటువంటి సాధనా ప్రక్రియ శ్వాస. బుద్ధుడు అందించినటువంటి ఆనాపానసతి ని శ్వాస మీద ధ్యాస అంటూ సరళం చేసేసి ప్రతి ఒక కామన్ పర్సన్ కూడా అర్థమయ్యే విధంగా ఆ యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క శ్వాస శక్తిని తెలియజేశారు పత్రిజీ. అభ్యాసం ద్వారా దీన్ని సాధించవచ్చు అంటున్నాడు. ఏ అభ్యాసము? శ్వాస మహాసాధన, ఆనాపానసతి అభ్యాసం. వైరాగ్యేన చ గృహ్యతి అంటే నువ్వు వైరాగ్య స్థితిలో ఉండు. వైరాగ్య స్థితిలో ఉండి నీవు నీ అభ్యాసాన్ని చేయి అంట. పత్రిజీ మనకు చెప్తూ ఉంటారు ధ్యానం అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇక్కడ అభ్యాసం ఏ విధంగా చేయాలి? వైరాగ్య స్థితిలో ఉండి అంటే వైరాగ్యం అంటే ఏంటి? ఏం చెప్పారు? అత్యద్భుతమైనటువంటి ఆ నిర్వచనం వైరాగ్య స్థితిలో ఉండి చేయడం పత్రిజీ అందించినటువంటి. జనరల్ గా వైరాగ్యం అంటే మనము ఎక్కడికో వెళ్ళిపోవడము, హిమాలయస్కి వెళ్ళిపోవడము, ఉన్న సంసార బంధాలు వదిలేయడము, ఇలా ఎప్పుడు గాల్లోకి చూస్తూ అలా ఉండిపోవడము, ఏదో ప్రత్యేకమైన వేషధారణ వేసుకోవడము, ధరించడము అని అనుకుంటూ ఉంటాం. మేము జనరల్ గా వైరాగ్యం అంటే భావబంధాల నుంచి దూరం కావడము, ఈ సంసారము సాగరము దుఃఖం కాబట్టి సంసార బంధాల నుంచి వీడిపోడాలి. కానీ యాక్చువల్గా పత్రిజీ చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం వైరాగ్యం అంటే అది కాదు. వైరాగ్యం అంటే రాగం లేకుండా ఉండడం. వైరాగ్య స్థితి అంటే రాగం లేని స్థితి. రాగం అంటే అటాచ్మెంట్. రాగం అంటే హిందోళము, ఆనంద భైరవి రాగాలు కాదు, ఆ రకాలు. అటాచ్మెంట్, ఈ అనురాగము ఇట్లా ఇవంటారు చూడండి, ఆ టైప్ లో ఆ వర్డ్ లో వచ్చేటటువంటి రాగం అటాచ్మెంట్. నువ్వు ప్రపంచంతో కలిసే ఉండు, కానీ రోజులో కాసేపు ఈ ప్రపంచంతో విడిపడి ఉండు. కాసేపే, అది కూడా దీనికి నీ లోపల నీకు అంతఃశత్రువులుగా ఉన్నటువంటి ఆ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు సంథింగ్ ఏవో చెప్తూ ఉంటారు కదా, అవి అంతర్శత్రువులు. మనం బయట ఉన్న ఎన్ని శత్రువులనైనా, ఎందరు శత్రువులనైనా మనం జయించవచ్చు, కానీ మన అంతర్శత్రువుల్ని జయించడం చాలా కష్టం. అందుకే బుద్ధుడు చెప్తాడన్నమాట, 1000 రాజ్యాలను 1000 సార్లు జయించిన వానికంటే తన మనసుని తాను జయించిన వాడు గొప్ప. తన మనసుని తాను జయించాలి. ఎందుకు అంటే ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. అలా అని మనసు మనకి శత్రువు కాదు. యాక్చువల్ అక్కడ జయించడం అనే వర్డ్ కన్నా దాంతో మిత్రత్వంలో ఉండడం అనేది బెటర్ ఏమో అనిపించింది. జయించడం కాదు. సో ఇవి మనతో ఉన్నాయి, మన లోపల అంతర్శత్రువులుగా ఉన్నాయి. సో ఈ అంతర్శత్రువులన్నిటికీ మూలం మనసే. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఈ మనసు ని నిరోధించాలి. అలా నిరోధించాలంటే వైరాగ్య స్థితిలో ఉండి సాధన చేయాలి. ఏ సాధన చేయాలి? శ్వాస మహాసాధన. వైరాగ్యం అంటే ఆ కాసేపు ఆ ప్రపంచంతో విడిపడి ఉండడం. పత్రిజీ మనకి ఏం చెప్తారు?
కళ్ళు రెండు మూసుకోండి, చేతులు రెండు కట్టేయండి. చక్కటి సంగీతాన్ని వింటూ మీ శ్వాసతో మీరుండండి. ఎందుకు కళ్ళు రెండు మూసుకోవాలి? ఈ కళ్ళు ఈ బాహ్య ప్రపంచానికి, మీ అంతర్ ప్రపంచానికి మధ్యలో గేట్స్. అనుసంధానకర్తగా పనిచేస్తూ ఉంటాయి. అటాచ్మెంట్ లైక్ ఎ బ్రిడ్జ్. అందుకే ఎక్కడో చోట విన్నాను నేను, కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళొద్దంట, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళొద్దంట. సో ఇక్కడ ఏమవుతుంది, దానికి బ్రిడ్జ్ లాగా పనిచేస్తున్నాయి వాటికి మనకి. సో అందుకే పత్రిక ఏం చెప్తారు, కళ్ళు రెండు మూసుకోండి, దాని తర్వాత నోరు మూసేసుకోండి అంటారు. నోరు మూసేసుకుంటాం, కళ్ళు మూసుకున్నాము, నోరు మూసుకున్నాము. ఇక్కడ ఇంకేమున్నాయి, చెవులు. ఈ చెవులు చక్కటి సంగీతాన్ని వింటూ ఉండాలి. ఇప్పుడు కళ్ళకి కనురెప్పలు ఉన్నాయి, పెదవులు మూసుకోవడానికి పెదవులు ఉన్నాయి, మరి చెవులకి ఏమి లేవుగా మూసుకోవడానికి. సో చక్కటి సంగీతాన్ని విను. ఇవన్నీ అయిపోయినాయి. ఈ కళ్ళకి, ఈ పెదవులకి మధ్యలో, నోటికి మధ్యలో ఇంకొకటి ఉంది. ఏముంది, ముక్కు. ఈ ముక్కు ఏం పని చేస్తుంది, శ్వాసని తీసుకుంటుంది. మొత్తము నీ శరీరము పని చేయాలంటే ఈ శ్వాస చాలా చాలా ఇంపార్టెంట్. కళ్ళు లేనివాడు జీవించవచ్చు, మాటలు రానివాడు జీవించవచ్చు, వినపడని వాడు జీవించవచ్చు, కానీ శ్వాస లేనివాడు. సో నీ శరీరానికి మొత్తం శక్తి ఇస్తుంది, నీ జీవితానికి శక్తి వస్తుంది, నీ శరీరంలోని ప్రతి కణానికి శక్తి వెళ్తుంది ఈ శ్వాస ద్వారానే. సో ఈ శ్వాసని ఏం చేయాలి, ఈ శ్వాసని ఏం పట్టుకోలేం, దీనికి ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా ఇలా ఇవ్వలేం. ఈ శ్వాసని తన పని తాను సరిగ్గా చేసుకోనివ్వాలి. మనం శ్వాసని తన పని తను సరిగ్గా చేసుకొనివ్వడం లేదు. శ్వాస తన పని తను సరిగ్గా చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఒత్తిడికి లోనైనా కూడా మీ శ్వాస యొక్క వేగం పెరుగుతుంది, సహజంగా జరగదు. అందుకే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, నువ్వు 3 నిమిషాలు ఒత్తిడికి లోనవుతే గనక నీ 1 నిమిషం ఆయుష్ తగ్గిపోతుంది. అంటే అంత ఆ ప్రభావాన్ని చూపెడుతుంది మన మనసు మన జీవితం పైన. దానికి కారణం మనసుని సరిగా మనం వినియోగించుకోకపోవడమే. ఇప్పుడు మనసుని సరిగా వినియోగించుకోవడం గురించి కాస్త, ఇప్పుడు మీరు ఈ సెషన్కి వచ్చారు, చక్కగా ధ్యానం చేశారు 5 నుంచి 6 వరకు. ఎవరు చెప్తే వచ్చారు, మీ మనసు చెప్పింది. లేవండి, లేచి పిఎంసి డిజిటల్ వారు మన కోసం, మనందరికీ ధ్యానం గురించి తెలియజేయాలని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి, ధ్యానం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి అని ఎవరు చెప్పారు మీకు?
ఎవరో చెప్పారని అనుకుంటున్నారా? ఎవరో చెప్తే మీరు విన్నారు. కానీ ఇక్కడికి రావడానికి కారణము మీ మనసే. మరి ఇప్పుడు మనసు పనికిరానిది ఎలా అవుతుంది? అది ఉండాలి. కానీ దాని పైన ఒక బాస్ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే ఆత్మ. ఆత్మ నియంత్రణలో మనసు ఉండాలి. కానీ సహజంగా ఏం జరుగుతుంది? మనసు నియంత్రణలో ఆత్మ ఉంటుంది. సో ఈ మనసు మంచిదే. మనసు చంచలం కావడం కూడా మంచిదే. మనసు చంచలం కాకపోతే ఇంకేదో తెలుసుకోవాలనే విషయాలు ఆరాటము లేకపోతే మనం ఇక్కడికి వచ్చుండే వాళ్ళమే కాదు. సో మనసు మంచిదే, కానీ దాన్ని సరిగా వినియోగించుకోవాలి. అలా సరిగా వినియోగించుకోవడం కోసం కృష్ణుడు ఏం చెప్తాడు? నాయన నువ్వు అభ్యాసం చెయ్యి వైరాగ్య స్థితిలో. సో మనం మనసుని ఏదో జయించేసేయాలి అవన్నీ ఏమీ కాదు. దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఎప్పుడైతే మనసుని సరిగా వినియోగించుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది. నేను ఒకసారి పత్రిజీకి అడిగాను, సార్ మనసు బుద్ధి జయించితేనే మనము ఆత్మస్థితికి చేరుకుంటాం కదా అని. చూడడానికి చెప్పింది అన్న, మనసు బుద్ధిని జయించడం కాదు, బుద్ధి 100% వికసించాలి. 100% పని చేయాలి బుద్ధి. బుద్ధి 100% పని చేసిన వాడే బుద్ధుడు. బుద్ధి 100% పని చేయడమే ఆత్మస్థితి. అంటే 100% బుద్ధితో జీవిస్తాడు బుద్ధుడు. కాస్త మనం కన్ఫ్యూజన్ అవుతుంటాం. మనసు బుద్ధి వేరు, ఒక్కొక్కటి స్థితి మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాను, 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాను, ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఒక రకంగా ఉంది. స్థితి మారింది, కానీ నా లోపల ఉన్నవాడు ఈ నరేంద్ర అనేవాడు మారలేదుగా. నన్ను అప్పుడు నరేంద్ర అనే పిలిచారు, ఇప్పుడు నరేంద్ర అనే పిలుస్తున్నారు. మారలేదుగా అది. అలా మారనిదే ఆత్మస్థితి. ఇది ఏమైంది? పెరుగుతూ 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 వచ్చింది. ఎదుగుతూ వచ్చింది. నేర్చుకుంటూ వచ్చాం. ఇలా ఎన్నెన్నో జన్మల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి జన్మలని అనుభవిస్తున్నది ఎవరు? మన అందరికీ తెలుసు ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇంతకు ముందు నేనున్నాను, ఇకపై కూడా నేను ఉంటాను. అయితే ఈ లోకంలో లేదా కేవో లోకాలు ఉంటాను. ఎవడు ఉండేవాడు? మనం కేవలము ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల గురించే మనం ఎక్కువ ఆరాట పడుతూ ఉన్నాం. మన ఆరాటం అంతా వాటి గురించే, బాహ్యపరమైనటువంటి విషయాల గురించి. కానీ ఈ లోపల ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి, ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి దేహి అని ఇంకొక పదార్థం. ఆ దేహి అనే పదార్థం గురించి తెలుసుకోవడం కోసమే ఇది మనసు అడ్డుపడుతూ ఉంటుంది. దీన్ని కాసేపు నిరోధించాలి. వైరాగ్య స్థితిలో ఉంది. కాసేపు 1 గంట 2 గంటలు 3 గంటలు
ఎంత వీలుంటే అంత కాసేపు నిరోధించు. అలా అని మనం మనసుతో యుద్ధాలు చేసే అవసరం లేదు. దాన్ని అలా ఉండనిస్తూనే దానిని సరి అయిన దిశలో నడిపించడానికి ఒకానొక రిమోట్ అనేది అవసరం. ఉంది రిమోట్. ఆ రిమోట్ ఏంటయ్యా అంటే శ్వాస. అందుకే పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటి సూత్రం సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనించండి. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస. ఏ దైవనామ స్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ స్తోత్రము లేదు, ఏ జపము లేదు, ఏమీ లేదు. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనించండి. ఎప్పుడైతే మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిస్తారో ఈ చంచలమైనటువంటి మనసు కాస్త స్థిరంగా అవుతుంది. ఎప్పుడైతే ఈ చంచలమైనటువంటి మనసు కాస్త స్థిరంగా అవుతుందో అప్పుడు మీలోనికి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా, మన ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా మీలోనికి అపారమైన విశ్వశక్తి ప్రవాహం అనేది జరుగుతుంది. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. ఆ విశ్వశక్తి ప్రవాహం అనేది జరిగినప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడులు, యాక్చువల్ 72,000 నాడులుగా 2,72,000 నాడులు శుద్ధి కాబడతాయి. శుద్ధి కాబడితే ఏంటి లాభం? ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. నేను 17 సంవత్సరాల క్రితము ప్రతిరోజు ఒక 10-15 టాబ్లెట్స్ వేసుకునేవాడు. 2007 కంటే ముందు. ఎన్నో రకాల ఒత్తిళ్లు జీవితంలో అంతా కోల్పోయాను, ఏమీ లేదు, జీవించడానికి ఏ కారణము కనపడలేదు. సో ఒకానొక స్థితిలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న స్థితికి వెళ్ళిపోయాను. ఎందుకు? అక్కడ నా మనసు పనిచేస్తుంది, విరక్తి పుట్టేస్తుంది. ఇవన్నీ కూడా మనసు స్థితిలే, మనసు నుంచి వచ్చినటువంటివి. దుఃఖం కానీ, సంతోషం కానీ, కష్టం కానీ, నష్టం కానీ, మానం కానీ, అవమానం కానీ, ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాలు ఇవన్నీ కూడా మనసు స్థితి నుంచి వచ్చి వాటిని జయించలేకపోయాను. సో ఆత్మహత్య చేసేసుకుందామని. ఆ సమయంలో నాకు మా ఆవిడ ద్వారా ధ్యానం ఉంది. నేను ఒక పరిపూర్ణమైనటువంటి, ఏమంటారు వీళ్ళని, నాస్తికుని. నాస్తికుడు, పరిపూర్ణమైనటువంటి నాస్తికుడు. ఎప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలా, ఏ గుడికి వెళ్ళేవాడిని కాదు. ఎవరైనా గడ్డ పెంచుకొని ఏవైనా చెప్తే కోపం, చిరాకు, వినేవాడిని కాదు. ఆ సమయంలో నాకు మా ఆవిడ ధ్యానం చేయమని చెప్పి నేను అనేవాడిని, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, కళ్ళు తెరిచి ఇంత జీవితంలో స్ట్రగుల్ చేస్తుంటేనే ఏమీ పొందలేకపోతున్నాము. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. కేవలం పిచ్చి వాళ్ళు మాత్రమే కళ్ళు మూసుకుని ఏదో పొందాలి అని ఆశిస్తూ ఉంటారు అని బాగా వాదించడం కాదు, అది ఇంకా స్టేట్మెంట్. వాదించడం అంటే ఎదుటోడు చెప్పేది వినడం, ఎదుటోడు చెప్పేది వినేది లేనే లేదు. సో ఆ స్థితిలో
ఉన్నటువంటి నేను ఎప్పుడైతే ఈ శ్వాస మహాసాధన పత్రిజీ ద్వారా 2007లో మొట్టమొదటిసారి ధ్యానం చేశాను తిరువన్నామలై. అప్పుడు ఒక్క రోజులోనే నాకేం తెలియలేదండి. మరి టైం పట్టింది. సాధన చేస్తూ ఉండాలి. రాత్రంతా అలా కూర్చుండిపోయేవాడు. ఇప్పుడు ఏమి ఇంతగా యూట్యూబ్ ఛానల్స్ లేవు. పత్రిజీ ఇచ్చినటువంటి ఆ ఆడియో మెసేజెస్ అవి మన మాస్టర్స్ ఎవరో చేసిస్తే వింటూ ఉండేవాడు. పత్రిజీ ఇచ్చిన చిన్న పుస్తకాలు చదువుతూ ఉండేది. పెద్ద పెద్ద పుస్తకాలు కొనుక్కోవాలని డబ్బులు కూడా ఉండేవి. ఎందుకంటే జీవితం అంతా అప్పులే, రోగాల కుప్పలే, ఇంట్లో తిప్పలే. సో అలా ఉన్నటువంటి నాకు ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టానో ఉన్న ఒక్క రోజులో ప్రపంచం ఏమీ మారిపోలేదు. ప్రపంచం ఇప్పటికీ అలానే ఉంది. కానీ నా లోపల మార్పు ప్రారంభం. తెలియకుండా ఆ సాధన క్రమక్రమంగా ఒక్క రోజులో జరగదండి. విత్తనం విత్తిన తర్వాత ఫలం రావాలని టైం పడుతుందిగా. ఏదైనా సరే ఉన్న ఫలంగా వచ్చేది. ఎన్నెన్నో జన్మల అభ్యాసం కావాలి దీనికి. ఎన్నెన్నో జన్మల అభ్యాసం. ఒక జన్మలోనే అంతా వచ్చేది. సో సాధన చేయాలి. ఈ శ్వాసని ఒక సాక్షిలా గమనించు. అలా గమనిస్తూ ఉండాలి అని చెప్తారు పత్రిజీ. సహజంగా జరుగుతున్నటువంటి నీ శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిస్తూ ఉండాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే పత్రిజీ ఏం చెప్పారు? నీ శ్వాసని గమనించమన్నారు. మరి గమనించడం అంటే ఏంటి? చూడడం అంటే ఏంటి? గమనించడం అంటే నీ శ్వాసని చూడమని లేదు, శ్వాసని గమనించమన్నా. మరి చూడడం ఏంటి? గమనించడం ఏంటి? తేడా ఉంటుందిగా. లేదా నీ శ్వాసని చూడమని చెప్పేవారు, కానీ శ్వాసని గమనించమన్నారు. గమనించడం అంటే ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియని ఒక సాక్షిలాగా చూడడం. ఒక సాక్షిలాగా చూడడం జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియని, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఒక సాక్షిలాగా చూడు. అదే గమనించడం. ఈ సాక్షిలాగా ఉండేది ఎప్పుడు ఒక సాక్షిలాగా ఉంటాం మనము అంటే ఆత్మస్థితిలో ఉండడమే సాక్షితత్వం. ఆ సాక్షిలాగా జీవించడం అంటే ఆత్మస్థితిలో జీవించడం. అంటే రెండింటికి అతీతంగా ఉంటుంది, ద్వంద్వాలకి అతీతంగా ఉంటుంది. అలా ఉండడమే ఆత్మస్థితి. కానీ మన మనసు ఏం చేస్తుంది? అన్నింటినీ ఆశిస్తూ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ధ్యానము ఇప్పుడు పత్రిజీ ఏం చెప్తారంటే ఏ లాభాల కోసం ఆశించి చేయరాదు. ఏ లాభాలు ఆశించి చేయరాదు. కానీ మనం ఏంటో లాభం లేనిది ఏ పని చేయము. మనం పెద్ద వ్యాపారులం కదా. ఇన్ని రోజులు ఇన్ని జన్మలుగా దేవునితో వ్యాపారం చేశాం, ఇప్పుడు ధ్యానంతో వ్యాపారం చేస్తాం.
అద్భుతమైన విషయం. ధ్యానం ద్వారా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, కానీ అవి కాదు. ఏది ఆశించకుండా ధ్యానం చేయండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతో సంగోస్త కర్మం. కర్మలు చేయడం యందు నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలితాన్ని నీవు ఆశించతగదు అంటారు. ధ్యానం చేయి కానీ ధ్యానం ఫలితాన్ని ఆశించకు అంటారు పత్రిజీ. ఫలితాన్ని ఆశించు, కానీ అది వస్తుందేమో, కానీ ధ్యానం మాత్రము ఏ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి అంటారు పత్రిజీ. మనమందరికీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే గొప్ప స్టేట్మెంట్ తెలుసు. మరి జ్ఞానం అనే అగ్ని ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది మన లోపలికి? ధ్యానం ద్వారా జ్ఞానం అంటాం. ఈ ధ్యానం ద్వారా జ్ఞానం రావడానికి మధ్యలో ఒక కెమిస్ట్రీ ఉంటుంది, ఒక చర్య ఉంటుంది. అది ఏ విధంగా చేయాలని చెప్తారంటే శ్రీకృష్ణుల వారు యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమహు పండితం బుధ. అంటే అర్జున, నువ్వు ఏ పనిని ప్రారంభించినా సరే కామ సంకల్ప వర్జిత, కోరికలని సంకల్పాలని వదిలి ప్రారంభించు. ఎప్పుడైతే నీవు నీ కోరికలని సంకల్పాలని వదిలి ప్రారంభిస్తావో అప్పుడు నీ లోపల జ్ఞానం అనే అగ్ని వస్తుంది. ఆ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలు దగ్ధమవుతాయి. అలా కర్మలు దగ్ధం చేసుకున్న వాడే పండితుడు, యోగి అనబడతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న కోరికల కోసం, భౌతికపరమైన మన దృష్టి ఎప్పుడు ఉంటుంది? కోరికలను దేని గురించి ఉంటాయి? భౌతికపరమైన అవసరాల కోసమే ఉంటాయి. మనం వాటి కోసమే, ధ్యానాన్ని కూడా వాటి కోసమే వినియోగించుకుంటున్నాం. కానీ ధ్యానం అందుకోసం కాదు అంటారు. చాలా అద్భుతంగా చెప్తారు. ధ్యానం కేవలం ధ్యానం కోసమే చేయండి, ఇంకేదో ఆశించి కాదు చేయవలసింది. ఎందుకు అనంటే ధ్యానం వ్యాపారం కాదు. ధ్యానం అనేది వ్యాపారం కాదు, ఆధ్యాత్మికత అనేది వ్యాపారం కాదు. కానీ ఈరోజు అద్భుతమైన విషయం ఏంటంటే ఈ రెండు వ్యాపారం లాగా అయిపోతుంది. ధ్యానం చేయండి అంటే నాకేమొస్తుంది అంటారు, ఏంటి లాభం అంటారు. ఏంటి లాభం? ధ్యానం చేస్తున్నావు, అది చాలదా? ధ్యానం చేయడమే అసలు ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు 850 కోట్ల మందిలో ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? అంటే ఎంతమంది ఆ ఆత్మ జ్ఞానం గురించి ఆరాట పడుతున్నారు, తెలుసుకోవాలి అనే తపనతో ఉన్నారు. మరి అలా ఉండడం గొప్ప విషయం కాదు. అలా ఇంకా ప్రత్యేకమైన లాభం ఏంటి? సో కామ సంకల్ప వర్జిత, కోరికలని సంకల్పాలని వదిలేయి అంటాడు శ్రీకృష్ణుల వారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఎందుకు అసలు ధ్యానం చేస్తున్నాం, ఎందుకు చేయాలి? పీస్ ఆఫ్ మైండ్. మన మైండ్ అంతా పీసెస్ గా అయిపోయింది. ఈ పీసెస్ గా అయిపోయినటువంటి ఆ స్థితి నుంచి పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుంది? కోరికలు పెట్టుకొని ధ్యానం చేస్తే వస్తుందా? అబ్బే, ఒకటి పోతే ఇంకోటి వస్తుందిగా. మనం కోరిక తీరగానే ఆగిపోతామా ఏంటి? అబ్బో, మళ్ళీ ఇంకో కొత్త కోరిక మళ్ళీ వెంటనే
ఇది పూర్తవుతుందో లేదో మళ్ళీ కొత్త కోరిక. ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే నీవు నీ శ్వాసని, సహజంగా జరుగుతున్నటువంటి ఆ శ్వాసని అంతే సహజంగా గమనించు. జరుగుతున్నటువంటి ఆ చర్యలో నీ ప్రమేయం ఏమీ ఉండకూడదు, గమనించు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో వెళ్తున్నాను. కూకట్పల్లి ఏరియాలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. నైట్ టైం విపరీతమైన వర్షం పడుతుంది, వెహికల్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి. ఇంటికి ఎప్పుడు వెళ్తానో తెలీదు. అంతలోపలే మా ఆవిడ ఫోన్ చేసింది, ఏమన్నా నేను సామాన్లు చెప్పాను, తీసుకున్నారా? ఆఫీస్ పనిలో పడి మర్చిపోయాను, గుర్తులేదు. మా ఆవిడ ఇంటికి పోయిన తర్వాత గొడవ పెట్టేస్తుంది, అన్న టెన్షన్ ఉంది. సో ఎప్పుడు వెళ్తానో తెలియదు ఇంటికి. అక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను నేను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే సేమ్ సిచ్యువేషన్ ని మనం ఇంకొక చోటు నుంచి చూద్దాం. అక్కడే పక్కనే ఒక అపార్ట్మెంట్ లో నేను ఉన్నాను. ఆ వర్షాన్ని గమనిస్తున్నాను, ఆ లైట్స్ చూస్తున్నాను, ఆ వెహికల్స్ చూస్తున్నాను. వర్షం పడుతుందని మా ఆవిడ వేడి వేడి బజ్జీలు చేసింది, టీ తాగుతున్నాను. సో అప్పుడు నాకు ఎలా కనపడుతుంది? ఆ ట్రాఫిక్ ఎంత అద్భుతంగా కనపడుతుంది. ట్రాఫిక్ అదే ట్రాఫిక్, కానీ నేనున్న స్థితి బట్టి దాన్ని ఎంజాయ్ చేయడమా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంది. స్థితి మారుతుంది, సిచ్యువేషన్ అదే ఉంటుంది. నీ యొక్క స్థితి మారుతుంది, నువ్వు ఉన్న స్థితి మారుతుంది. సో అలానే మనం ఈ ఆలోచనలలో, ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి అంత ఒత్తిడికి గురవుతున్నాం. కానీ ఎప్పుడైతే నీవు ఈ ఒక స్థితి నుంచి కాస్త పైకి ఎదిగి అప్పుడు గమనించేవాడిగా ఉంటావో, నీవు ప్రతి దాన్ని ఆనందిస్తూ ఉంటావు. ఏది జరిగినా సరే, ఏది జరిగినా సరే నిశ్చల చిత్తే జీవన్ ముక్తి అంటారు ఆదర్శంగా. ఏది జరిగినా సరే ఒక స్థిరంగా ఉంటావు. చంచలత్వం అనేది ఆగిపోతుంది. కృష్ణుడు చెప్పింది అర్జునుడికి అదే. చంచలం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్య. సో ఈ అభ్యాసం చేయాలి వైరాగ్య స్థితిలో ఉండి. అంటే కళ్ళు రెండు మూసుకోవాలి, నోరు మూసేసుకోవాలి. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఈ నాసికలో జరుగుతున్నటువంటి ఈ శ్వాసని గమనిస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఒక సాక్షిలాగా గమనిస్తూ, ఏది ఆశించకూడదు ధ్యానం నుంచి. పత్రిజీ ఇక్కడ మనకు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఏది ఆశించకుండా ధ్యానం చేయండి. కృష్ణుడి నుంచి అర్జునుడు ఏమైనా ఆశించాడా? ఏమీ ఆశించలేదు. నీకు నేను కావాలా, నా సైన్యం కావాలా తేల్చుకో అంటాడు. నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను. నీకు నేను కావాలా, నా సైన్యం కావాలా? అప్పుడు అర్జునుడు ఏమంటాడు? ఆ సైన్యాన్ని కోరుకోలేదు, ఆయుధం పట్టని కృష్ణుణ్ణి కోరుకున్నాడు. పత్రిజీ ఇక్కడ మనకి చాలా అద్భుతమైన వివరణ ఇస్తారు. ఆయుధం అంటే లాభము. కృష్ణుడి నుంచి అర్జునుడు ఏ లాభాన్ని ఆశించలేదు. నువ్వు నాతో ఉండు చాలు, నన్ను నీతో ఉండనివ్వు చాలు అన్న. ఏ లాభాన్ని ఆశించలేదు. కానీ దుర్యోధనుడు లాభాన్ని ఆశించాడు. నాకు సైన్యం కావాలి అని.
అర్జునుడు ఏమనుకున్నాడు? కృష్ణుడిని మాత్రమే కోరుకున్నాం. సో అలా మనము కృష్ణుడి ఆయుధాన్ని కోరుకోకూడదు, కృష్ణుడే కోరుకోవాలి. కృష్ణుడి ఆయుధం అంటే లాభము, ధ్యానము అంటే కృష్ణుడు. మనం ధ్యానాన్నే కోరుకోవాలి. ధ్యానం వల్ల ఇంకేదో వస్తుంది అని కోరుకోకూడదు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. కామ సంకల్ప వర్జిత. సర్వే సమారంభ. నువ్వు ఎప్పుడైనా ఏ పని ప్రారంభించినా సరే కోరికల్ని, సంకల్పాలని వదిలి ప్రారంభించు అంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరము వైరాగ్య స్థితిలో ఉండి సాధన చేద్దాము. ధ్యానం కేవలం ధ్యానం కోసం మాత్రమే చేద్దాం. పత్రిజీ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అందించినటువంటి లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనంద జగత్, బుద్ధ జగత్. సో వీటి కోసము మన కర్తవ్యాన్ని, మన బాధ్యతను నిర్వహించాలి. సో ఎంతో అద్భుతంగా ధ్యానం అందరికీ అందాలి అనే ఒక దృఢ నిశ్చయంతో పిఎంసి డిజిటల్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి సందర్భంగా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ధ్యానం ఎందుకు చేసుకుంటున్నాము, శ్వాస మహావిజ్ఞానాన్ని చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇప్పటి వరకు విన్న దానిలో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ చక్కని వివరణలు ఇస్తారు, మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అందరూ బుద్ధివంతులే సార్. బుద్ధి 100% పనిచేస్తుంది. బుద్ధుళ్ళు అయిపోయాం ఇప్పుడు అందరం. సార్ తో ఉన్న ఒక స్వీట్ మెమరీ చెప్పండి సార్ మా కోసం. సార్ తోటి స్వీట్ మెమరీస్ అంటూ ఏమి ఉండవు. నేర్చుకోవడం ఉంటుంది సార్ తోటి. అనుక్షణం నేర్చుకోవడం, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, చాలా నేర్చుకుంది. అంటే మనం భోంచేసే విషయం దగ్గర నుంచి మనం మాట్లాడే విషయం వరకు ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా నేర్పిస్తారు పత్రిజీ. ఒక తల్లిలా వండి పెడతారు, ఒక తండ్రిలా బుద్ధులు చెప్తారు, ఒక మిత్రుడిలా మార్గదర్శకత్వం చేస్తారు. అన్ని నేను పత్రిజీని మొదటిసారి చూసినప్పుడు, ఇంతకుముందు పత్రిజీ ఫోటో చూడమని చెప్పేవారు, ఇదిగో ఇతనే పత్రిజీ అని. చూడలేదు నేను. నాకేం పని అతనితో, చూడలేదు. కానీ ఎప్పుడైతే డైరెక్ట్ గా చూశానో నాకు ఇంకా గుర్తుంది. 2007 డిసెంబర్ 27 ఉదయం 10 గంటలు మొదటిసారి పత్రిజీని చూడు. ఆ రోజు నుంచి నిజంగా నా జీవితం కంప్లీట్ యూటర్న్ అయిపోయింది. ఎప్పుడు చూసినా పత్రిజీ ఒక అద్భుతం లాగానే కనబడతారు. ఎప్పుడు చూసినా ఎన్నెన్నో చెప్పకుండానే చెప్తూ ఉంటారు మనకి. ఒకసారి అందరిని అడుగుతున్నారు, అందరు కూర్చున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అందరిని అడుగుతూ నన్ను అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అన్నాడు. నేనేదో గొప్పగా వైకుంఠం నుంచి వచ్చాను సార్ అని చెప్పిన. నీ మొహం చూసుకున్నావా అని అన్నాడు. అదేంటి ఇలా తిట్టేశాడు, నేను బాగానే చెప్పాను కదా అని నేను. సో తిట్టేశాడు, సరే అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్తూ
అక్కడ అందరిని అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు. అందరు వాళ్ళ వాళ్ళ ప్లేసులు చెప్పారు. కాదు, మనందరము వైకుంఠం నుంచి వచ్చాము అని చెప్పారు. అమ్మయ్య, మొత్తానికి వర్కౌట్ అయింది అనుకున్నాను. ఇక్కడ పత్రిజీ వైకుంఠం నుంచి వచ్చామని ఎందుకు చెప్పారు, కైలాసం నుంచి వచ్చామని ఎందుకు చెప్పలేదు? వైకుంఠం అంటే కుంఠితం కానిది అని అర్థం. అంటే ఎక్కడైతే నీవు నేను అనే భేదం లేదో అదే వైకుంఠం. సో దాని తర్వాత నాకు మెల్లిమెల్లిగా అర్థమైంది, వైకుంఠంలో ఎవరు ఉంటారు? నారాయణుడు ఉంటాడు. మళ్ళీ నారాయణుడిలో రెండు పదాలు ఉన్నాయి, నర ప్లస్ ఆయన. అంటే నరునిలో కదులుతున్నవాడే నారాయణుడు, అంటే ఆత్మే నారాయణుడు. ఎప్పుడైతే నీవు ఆ నారాయణ స్థితిలో ఉంటావో, నువ్వు పూరి గిడుసలో ఉన్నా కూడా వైకుంఠంలోనే ఉన్నట్టు. ఇది అర్థమైంది. పత్రిజీ దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్న విషయం ఏంటి అని అంటే మిత్రత్వం. అంత గొప్ప మిత్రుడు నాకు ఇక్కడ కనపడలేదు. దాంతో ఎప్పుడు జర్నీ చేసినా కూడా మనం ఒక చక్రవర్తి లాగా ఫీల్ అవుతాం. ఎంత అద్భుతంగా ఉంటుంది తనతో ప్రయాణం. దాదాపుగా దేశంలో చాలా ప్రాంతాల్లో తిరిగే భాగ్యం దక్కింది నాకు. మా యొక్క అదృష్టం ఏంటనంటే ఆదిలాబాద్ లో పుట్టడం. ఇది సరిగ్గా నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి గేట్ వే అన్నమాట. ఎప్పుడు బై రోడ్ వెళ్ళాలన్నా కూడా ఆదిలాబాద్ దాటే వెళ్ళాలి. సో ఖచ్చితంగా పత్రిజీ వచ్చేవారు, ఇక్కడ ఆగేవారు. నిన్న సూట్ కేసు చదువుకొని రెడీగా ఉండేవారు, సార్తో పాటు వెళ్ళిపోవడం. సో అలా సారి సాంగత్యంలో సార్కి తను ఎప్పుడు గురువు అని చెప్పుకోలేదు. మరి ఎవరు పత్రిజీ మనకి? ఎప్పుడైతే నీ శ్వాసే నీ గురువు అని చెప్పారో, అందరికీ శ్వాస ఉంది కానీ గురువు అని ఎంతమందికి తెలుసు? సో నీ లోపల ఉన్నటువంటి నీ గురువుని నీకు పరిచయం చేశారు పత్రిజీ. అలా నీ గురువుని నీకు పరిచయం చేసిన వారు ఈరోజు ఎంతో మంది గురువులు అయిపోయారు. మరి ఇంతమంది గురువుల్ని తయారు చేసిన వారు జగద్గురువు కాక ఇంకేమవుతారు? సో ఎప్పుడైతే నాలో ఉన్న నా గురువుని నాకు పరిచయం చేసిన వారు జగద్గురువే. సో పత్రిజీ జగద్గురు. ఎందుకంటే జగత్తు అంతటికీ అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించారు పత్రిజీ. జగత్తుకు అవసరమైనటువంటి జ్ఞానం. కులం లేదు, మతం లేదు, వర్ణ భేదాలు లేవు, చిన్న లేదు, పెద్ద లేదు, ధనిక లేదు, పేద లేదు, అంతా ఒక్కటే అంటారు పత్రిజీ. నాకేమీ తెలీదు, ఒక్క విషయం మాత్రం తెలుసు అంటారు, మనమంతా భగవంతులము. ఆ ఒక్క విషయం తెలిసిన తర్వాత ఇంకేమీ తెలిసే అవసరం లేదు అనిపించింది నాకు. అందుకే పత్రిజీ చెప్పింది అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఏవేవో చదువుతున్నాం, ఏవేవో వింటున్నాం మనం, కానీ పత్రిజీ చెప్పినటువంటి కాన్సెప్ట్స్ 1,00,000 పుస్తకాలు చదివి వాటి యొక్క సారాంశాన్ని మనకు చాలా సహజమైనటువంటి భాషలో ఇచ్చారు పత్రిజీ. నువ్వే దేవుడు అన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. అంటే మనమంతా మిత్రత్వంతో ఉండాలి, మనమంతా స్వామిత్వంతో ఉండాలి, మనమంతా దైవత్వంతో ఉండాలి. స్వామిత్వం వేరు, దైవత్వం వేరు, మాస్టర్ వేరు, గాడ్ బీయింగ్ వేరు. సో మనమందరం దేవుళ్ళలాగా జీవించాలి అని చెప్పారు. సో ఇలా చెప్తూ పోతే పత్రిజీ చెప్పినటువంటి జ్ఞానం
ఒకసారి రాత్రి 1 గంట వరకు దాదాపుగా సార్కి సేవ చేస్తూ కూర్చున్నాను. పడుకున్నా. అప్పుడు సార్ చిన్న సింపుల్ బెడ్ ఉంది, ఆ బెడ్ పైన పడుకున్నారు. మేము కింద దుప్పటి వేసుకుని పడుకున్నాం. సార్ ఇలా కదులుతూ ఉన్నారు, నిద్రలో అని ఇట్లా అంటూ ఉంటారు. ఏంటా అని నేను లేచి చూస్తే ఆ సార్ శరీరం చుట్టూ ఆ లైట్స్ చూసాను, కాంతులు. అంటే విత్ మై ఓపెన్ ఐస్ చూసాను. నాకు అర్థం కాలేదు అసలు ఏం చూస్తున్నాను అని. 2 కళ్ళు నులుపుకున్నాను, అర్థం కాలేదు. ఒక రకంగా భయం వేసింది. సార్ ఇలా కదులుతుంటే అలా ఇలా కదులుతున్నాయి అవి. ఆ దీపాలు ఇట్లా వెలుగుతూ ఉన్నాయి, ఆ లైట్స్. బయటికి వెళ్ళొచ్చాను, ఏం అర్థం కాలేదు అసలు నాకు. కాసేపు ఏం చూస్తున్నా. దాని తర్వాత మెల్లిమెల్లిగా అర్థమైంది. అంటే మనందరి కోసము ఆ ఉన్నత లోకాల నుంచి ఈ భూమి మీదకి వచ్చారు. ఏ గురువు అలా లేడండి. పత్రిజీ ఉన్నట్టుగా ఏ గురువు లేడు. ఒక గురువుని కలవాలంటే ఎన్నో ప్రోటోకాల్స్. అంతేందుకు మొన్న మంత్రి సత్యనారాయణ దగ్గర మా మేడం వాళ్ళు ఉన్నారు కొద్ది రోజులు. ఆయనని కలవలేకపోయారు. మరి మన పత్రిజీ ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా కలవచ్చు. అలా ఉన్నారు ఎవరైనా గురువు భూమి మీద? మన ఇంటికే వస్తాడు, మనకే వండి పెడతాడు. తప్పు చేసామా తాట తీస్తాడు. తప్పు చేయడం అంటే ఏవో తప్పులు చేయడం కాదు, మాట మీద ధ్యాస అంటారు పత్రిజీ. శ్వాస మీద ధ్యాస ధ్యానం అయితే, మాట మీద ధ్యాస జ్ఞానం అంటారు. మాట సరిగా రావాలి. నువ్వు ఏమైనా చేసుకో, నిన్నేమి అనరు పత్రిజీ. కానీ మాట సరిగా రావాలి అని అంటారు. ఈ మాట సరిగా రావాలి అని అంటే నీ ఆలోచనని సరి చేసుకోవాలి. సో ఇలా సార్ అందించినటువంటి జ్ఞానం చిన్న చిన్న. సార్కి ఒకసారి అడిగాను, జస్ట్ వెరీ ఫస్ట్ మీటింగ్ లో ఆదిలాబాద్కి వచ్చారు. వేరే ఊరికి వెళ్దామంటే రా కూర్చో అన్నారు. సార్ వెళ్తుంటే నువ్వు కూడా కూర్చో అన్నారు. కూర్చున్నా. అప్పటికే తిట్టేసారే, కొంచెం ఇరిటేషన్ లో అడుగు అన్నారు. ఏదైనా ఏం అడగాలి అర్థం అంత బాగానే ఉంది సార్ అని. ఏదన్నా అడుగు అని అన్నా. నేను ధ్యానం చేస్తున్నాను సార్, నా ఆలోచన లాగట్లేదు అన్నా. అప్పటి పెద్ద మనం ధ్యానం చేసిందే లేదు, అప్పుడే స్టార్టింగ్. ఏం పర్లేదు, వచ్చే జన్మకు చూసుకో అన్నారు. మళ్ళీ నాకేదో పెద్ద తెలిసినట్టుగా వచ్చే జన్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు మర్చిపోవాలి. ఇంకా 17 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నన్ను నేను మర్చిపోలేదు. ఈ యొక్క జర్నీ సాగుతుంది. నేను ఎక్కిన రైలు లక్ష్యాన్ని చేరుస్తుంది ఖచ్చితంగా. అంటే నిన్ను నువ్వు మర్చిపో అంటే నువ్వు శరీరం కాదు అన్న విషయాన్ని మర్చిపో. అదే జన్మరాహిత్యం అని చెప్పారు. సో అలా క్రమక్రమంగా పత్రిజీ సాంగత్యంలో కొంత నేర్చుకున్నాము. తను అందించినటువంటి జ్ఞానము అనంతమైంది. ఇందులో ఏదో కాస్త అర్థమైంది అని కూడా పరిపూర్ణంగా చెప్పడానికి సాహసం చేయలేండి. ఎందుకంటే మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు. వాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్? నీవు దాన్ని ఎంత మటుకు ఆచరిస్తున్నావు? ఇలా ఉన్నాం మనం అందరము దేవుళ్ళమని చెప్తాం, మరి మనం దేవుళ్ళలాగా జీవిస్తున్నామా? వీఆర్ ఆల్ గాడ్స్ అంటారు.
చెప్తాము కానీ అలా జీవిస్తున్నాం. సో ఆచరణ ద్వారా అనుభవం వస్తుంది. ఆ అనుభవమే నిజమైన జ్ఞానం అంటారు పత్రిజీ. మిగతాదంతా కూడా కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుందో అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఇదే చెప్పింది పత్రిజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. పత్రిజీ జ్ఞానం ఎంత చెప్పినా తరగదు. మీరన్నట్లు ఆయన ఇచ్చిన అనంతమైన జ్ఞానంలో మనం కొంచెం వేరుకొని ఆ కొంచాన్ని ఆచరణలో పెట్టుకొని మన ఈ శ్వాస సాధన చెప్పారు. ఆ సాధన ద్వారా చేస్తూ ఆచరిస్తూ ఉంటే కొంచెమైనా మన లక్ష్యాన్ని మీరు చెప్పినట్లు తర్వాత జన్మ అన్నది కాదు, ఈ జన్మలో మనం ఎంత చేయగలము అన్నది ఇంతటి అపూర్వమైన జ్ఞానాన్ని అందించిన మీకు మన గురుదేవులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్స్ యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారందరూ లైక్ చేయండి, అందువల్ల ఎక్కువ మందికి జ్ఞానం వెళ్తుంది. పిఎంసి డిజిటల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా అందరూ మెసేజ్లు పెడుతున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనేసి. అంతా పత్రిజీ ఇచ్చినటువంటి జస్ట్ ఐఎమ్ పోస్ట్ మ్యాన్, ఐఎమ్ కొరియర్ బాయ్. థ్యాంక్ యూ సార్. మళ్ళా రేపు ఇదే సమయానికి కలుద్దాం మిత్రులారా. అందరూ 5 నిమిషాలు ముందుగా జాయిన్ అవ్వండి. రేపు ఇంకొక సీనియర్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్